నల్లగొండ జిల్లాలోను బాహుబలి సందడి నెలకొంది. బాహుబలి టికెట్ల కోసం థియేటర్ల వద్ద జనం బారులు తీరారు. అభిమానుల కేరింతలతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. నల్గొండ జిల్లాలో బాహుబలి కోలాహలానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. తెలుగు సినీ చరిత్రను ప్రపంచవ్యాప్తం చేసిన బాహుబలి 2 ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లో రిలీజ్ అయింది. మొదటి సినిమాలో కంక్లూజన్ ఇవ్వని రాజమౌళి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే విషయానికి సంబంధించి గత 2 సంవత్సరాలుగా బాహుబలి 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందని అటు ప్రేక్షకులతో పాటు యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న క్రమంలో బాహుబలి 2 ద్వారా రాజమౌళి కంక్లూజన్ ఇవ్వడంతో ఈ రోజు విడుదలైన ఈ సినిమాకు సంబంధించి పెద్ద ఎత్తున అభిమానులు సంబరాలు చేసుకోవడంతో పాటు ఉదయం నుండి బెనిఫిట్ షోలకు మొదలుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని థియేటర్లలో 5 షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన క్రమంలో పెద్ద ఎత్తున భక్తులు వీక్షకులు కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ సంబంధించి ఇక్కడ కేక్ కట్ చేయడంతో పాటు థియేటర్ల ముందు సందడి చేస్తున్న పరిస్థితి ఉంది. బాహుబలి 2కు సంబంధించి అసలు అభిమానుల మధ్య నెలకొన్నటువంటి సందర్భం ఏ రకంగా ఉందన్న ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు అదేవిధంగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాగర్ ప్రస్తుతం అంతా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, బాహుబలి 1 ఘన విజయం సాధించిన తర్వాత బాహుబలి 2 ఈ రోజు రిలీజ్ అయింది. ఈ రోజు రిలీజ్ అయిన పరిస్థితుల్లో అటు ప్రపంచవ్యాప్తంగా ఇటు తెలుగు రాష్ట్రాలు కూడా 5 షోలకు సంబంధించి కూడా పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి. బాహుబలి 2 ఎలా ఉంది, అసలు అభిమానుల నుంచి ఏ రకమైన స్పందన ఉంది? బాహుబలి 2 ప్రభాస్ కి ఆస్కార్ అవార్డు తెప్పిస్తుంది. నల్గొండ జిల్లాలో మొత్తం ఉమ్మడి జిల్లాలో 36 మండలాలకు సంబంధించి మొత్తం 1,00,000 మంది ఈరోజు మార్నింగ్ షో కానీ బెనిఫిట్ షో కానీ చూడడం జరిగింది. మన రాజమౌళి గారు కన్క్లూజన్ ఇచ్చారేమో కానీ అభిమానులు, ప్రభాస్ అభిమానులు ఒకసారి చూస్తే దీనికి కంక్లూజన్ ఇయ్యారు. ఒక్కొక్క అభిమాని 100 సార్లు చూస్తే కంక్లూజన్ ఇస్తారు. జై మహేష్మతి. బాహుబలి 2 ఏ రకంగా ఉండబోతుంది? ప్రధానంగా బాహుబలి 2కు సంబంధించి ఎన్ని రోజులు అంటే టికెట్ల బుకింగ్ కానివ్వండి, అదేవిధంగా వస్తున్నటువంటి ప్రెజర్స్ కానీ ఇప్పుడు ఇంకా అంటే ఈ రోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ రకంగా ఉంది అసలు థియేటర్ల పరిస్థితి? థియేటర్ల పరిస్థితి అయితే మటుకి ఈ బాహుబలి 2 ఎప్పుడైతే రిలీజ్ డేట్ నుంచి కూడా మా థియేటర్ల మీద ప్రెషర్ బాగుంది. ఒక అభిమానులే కాదు, సామాన్య జనమే కాదు, ఈవెన్ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ హై లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ సినిమా చూడటానికి ఎంతో ఆతృతగా ముందుకు వస్తారు. కాబట్టి మేము ఆన్లైన్లో పెట్టిన టికెట్లు ఆన్లైన్లో కూడా ఇంచుమించు 1 వీక్ అబౌవ్ అయిపోయి వచ్చినాయి. 1 డేలో ఈ 1 వీక్ అబౌవ్ టికెట్లు అయిపోయి వచ్చినాయి. ఇంకా ఈ సునామీ ఇలా దూసుకుంటూ వెళ్తుందే తప్పించి ఆగే పరిస్థితి ఎక్కడా లేదు. ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలతో సహా 60 ఏళ్ళు 70 ఏళ్ళు ముసలోళ్ళు అందరూ చూసేదగ్గ సినిమా అది. ఆస్తూనే ఉన్నారు. ఇంకా మీరు చెప్పండి బ్రదర్, బాహుబలి 2కు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అభిమానుల్లో చాలా మంది ప్రధానంగా మీరు చెప్పండి, ఇక్కడ వేసవి కాలం కావడంతో వచ్చే ప్రేక్షకులకు కానివ్వండి, అదేవిధంగా వచ్చే సినిమా చూడడానికి వచ్చే వారికి అంటే ఇబ్బందులు కలగకుండా ఇటు ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి కూడా మీరు ఏ రకంగా వారికి హెల్ప్ చేయడానికి కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు? అందరికీ వాటర్ ప్యాకెట్స్ వాటితో సహా ఈ సినిమాకి వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకునికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా అసోసియేషన్ తరఫున మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉంటున్నాము. థియేటర్ యాజమాన్యం అలాగే చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మాకు చాలా సపోర్ట్ కూడా ఉన్నారు థియేటర్ యాజమాన్యం. దానివల్ల మేము ఇంకా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము. ఓకే, నువ్వు చెప్పు బ్రదర్, సినిమా ఎలా ఉందంటే ఆల్రెడీ ఇప్పటికే ఒక 2 షోలు పడిపోయిన పరిస్థితి ఉంది. సినిమా ఎలా ఉంది, ప్రేక్షకుల నుంచి స్పందన ఎలా ఉంది, అసలు ఈ సినిమా అంటే ఎన్ని రోజులు ఆడే పరిస్థితి ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వరల్డ్ వైజ్ గా నిన్న ఈవినింగ్ మూవీ రిలీజ్ అయింది. యుఎస్ లో మా బ్రదర్స్ కూడా చూసారనమాట. చాలా బాగా వచ్చిందని చెప్పారు. ఈ వీక్ అంతా బాహుబలి వీక్ గా నడుస్తుంది. సినిమా ఎక్సలెంట్ ఉంది. 6 ఇయర్స్ నుంచి బాబు దగ్గర నుంచి 16 ఇయర్స్ ఓల్డ్ ఎల్డర్స్ దాకా ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ వచ్చి చూసే సినిమా ఇది. చాలా బాగుంది. ఎక్కడ మనకు అసభ్యకరంగా లేదు, ఎక్కడ మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా లేదు. కాబట్టి కంపల్సరీ వస్తుంది. రికార్డ్ కలెక్షన్స్ డామ్ ష్యూర్ గా వస్తుంది. ఓకే, తెలుగు సినిమా మొత్తాన్ని కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇటు హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన బాహుబలికి సంబంధించి అటు అభిమానులు అదేవిధంగా వస్తున్న ప్రేక్షకులు అభిమాన సంఘాలు కూడా పెద్ద ఎత్తున వెలువెత్తున్న పరిస్థితి. వేసవి కాలం కావడంతో వచ్చే ప్రజలు కూడా ఇబ్బందులు చర్యలు తీసుకుంటున్నారు. మీరు చెప్పండి బ్రదర్, సినిమా ఎలా ఉంది, అసలు సినిమాకి సంబంధించి ఉదయం నుంచి సినిమా థియేటర్ వద్ద సందడి ఎలా ఉంది? ఉదయం నుంచి 4 o'clock ఒక షో వేసి 7కి 2 షోలు చూసేసాం సార్. మేము 2 చూసినాం, ఇంకా 2 కూడా చూస్తాం, ఇంకా కూడా ట్రై చేస్తాం చూడడానికి. చిన్న పెద్ద ముసలి ముత్తగా అందరూ చూడవలసిన సినిమా ఇది. చాలా బాగుంది. ఫైట్స్ కానీ సెంటిమెంట్స్ కానీ సీన్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. తెలుగు మహేష్మతి సామ్రాజ్యానికి రాజు ప్రభాస్ కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ప్రభాస్ మహేష్మతి సామ్రాజ్యానికి రాజు సార్. నువ్వు
జయప్రదాలు అంటే సినిమాకు సంబంధించి అభిమానులు పెద్ద ఎత్తున అవసరంలో కొంతమేర టికెట్లు దొరకడం లేదు కూడా అభిమానులు అదేవిధంగా ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుంది అంటే ఈ సినిమాకు సంబంధించి దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన క్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున అటు అధికారులు కానివ్వండి ఇటు ప్రజలు కూడా ఈ సాధారణ ప్రజలు కూడా సినిమా చూడడానికి పెద్ద ఎత్తున అవసరం క్రమంలో అటు ప్రజలకు ఏ రకంగా అంటే టికెట్లు దొరకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏ రకంగా అర్థం చేసుకుంటున్నారు? అలాంటి ఇబ్బంది ఏం రాకుండా మా యూత్ తరపు నుంచి ప్రతి ఒక్క శిక్షణ తీసుకుంటున్నామండి. ప్రతి ఒక్కరు ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా సినిమాకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రతి దానికి మేము చూసుకుంటున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 56 థియేటర్లలో అంతా కూడా బాహుబలి సినిమానే నడుస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదల రికార్డు సృష్టించిన బాహుబలి 2 అటు ఆస్కార్ అవార్డును ప్రభాస్ కు అందించడంతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా బాలీవుడ్ హాలీవుడ్ స్థాయిలో కూడా ప్రభాస్ ను ఒక రాజుగా అంటే ఈ సినిమాలో ఏ రకంగా అయితే మహిష్మతి సామ్రాజ్యానికి రాజుగా ఉన్నాడో అదేవిధంగా మొత్తం సినీ ప్రపంచానికే రారాజుగా ప్రభాస్ ను నిలబెట్టే దిశగా ఈ సినిమా ముందుగా వస్తుందని కూడా అభిమానులు ఆనందం వ్యక్తం చేసిన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాహుబలి 2 సినిమాకు సంబంధించి సినిమా థియేటర్ల వద్ద అటు అభిమానులు అభిమాన సంఘాలతో పాటు సాధారణ ప్రజలు ఉన్నతాధికారులు కూడా సినిమా చూడడానికి వస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సినిమాకు సంబంధించి పూర్తి స్థాయిలో అటు ప్రభాస్ కు సంబంధించి అటు కంక్లూజన్ రాజమౌళి ఏదైతే ఇచ్చినటువంటి కంక్లూజన్ చూడడం కోసం 2 సంవత్సరాలుగా ఎదురు చూసిన ప్రజలకు ఈ రోజు రాజమౌళి కంక్లూజన్ చూడడం కోసం పెద్ద ఎత్తున థియేటర్లకు చేరుకున్న పరిస్థితి ఉంది. ఇది బాహుబలి సినిమా థియేటర్ల వద్ద అభిమానుల మధ్య నెలకొన్న సందడికి సంబంధించిన తాజా వివరాలు. వీడియో జర్నలిస్ట్ రాజుతో రామకృష్ణ, నెంబర్ 1 న్యూస్, నల్గొండ.